అక్కడ పెట్టారండి. ఇక్కడికి గాంధీ గారు వచ్చినప్పుడు ప్రజలకి ఏం ప్రబోధించారండి? ఆయన వచ్చినప్పుడు ఒకటే చెప్పారండి. ఆయన ఏమన్నారంటే, నేనైతే వెళ్ళలేదు, చెప్పుకుంటూ ఏంటంటే మనమంతా కూడా అహింసావాదులు అండి. నేను ఇక్కడికి ఉప్పు సత్యాగ్రహం కోసం వచ్చాను. వచ్చినందుకు నా అమ్మట వేలాది మంది ఆ రోజుల్లోనే ఆడ మగ అనేది లేకుండా హనుమాన్ జంక్షన్ దాకా వచ్చారండి. వచ్చాక అక్కడి నుంచి కొంతమంది ఉప్పు సత్యాగ్రహానికి మచిలీపట్నం కూడా వచ్చారండి. అక్కడి నుంచి ఇక ఆయన మరి ఎటు వెళ్ళేది తెలియదండి మనకి. అది అప్పటి నుంచి దీన్ని ఆయన వచ్చిన కాంచే గాంధీనగరం అనేది పేరు వచ్చిందండి. ఆయన వెళ్తా ఇక్కడ గాంధీనగరం అనేది ఒక టైటిల్ ఇచ్చి వెళ్ళారండి. ఆ గాంధీనగరం అనేది ఇప్పుడు వరకు కూడా సాగుతూనే ఉందండి. కామేష్, మాది నూజివేడు. మీరు చూస్తున్న ఈ సుందరమైన ప్రాంతం, విశాలవంతమైన ఈ ప్రాంతం జాతి స్వతంత్ర సంగ్రామంలో కేంద్ర బిందువుగా నిలిచిన ఈ ప్రాంతం. నూజివేడు స్వతంత్ర సంగ్రామంలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ ఒక రోజున బస్ చేసిన ఈ ప్రాంతం. మద్రాసు నుంచి మన మచిలీపట్నం వెళ్తూ ఒక రోజు ఆనాటి జమీందారు శ్రీ రాజా వెంకటాద్రప్పారావు బహదూర్ గారి పిలుపు మేరకు స్వాతంత్ర సంగ్రామంలో నాటి బస్ చేసిన ఈ ప్రాంతానికి ఒక చారిత్రాత్మక ప్రాంతం. 1917 సంవత్సరంలో గౌరవ జాతిపిత మహాత్మా గాంధీ గారు స్వతంత్ర సంగ్రామంలో ఆ రోజు రాత్రి ఇక్కడ బస్ చేసి ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని గాంధీనగర్ అని, వారు బస్ చేసి మార్నింగ్ ఉదయాన్నే లేచి చేయడానికి ఈ ప్రాంతం అంతా నందనవనంగా పక్షులు కిరకిరలతో ఆనందవైకర వాతావరణంలో కనబడటం వల్ల ఈ యొక్క ప్రాంతాన్ని వారు నందనం తోటగా కీర్తింపబడ్డారు. కాబట్టి ఆయన పేరు పెట్టిన ఈ ప్రాంతం స్వతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు పూర్తవుతున్న నేటికి అభివృద్ధి ఛాయలు కనబడతల. కనీసం రోడ్లు వసతి లేక, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేక ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారిని ఈ ప్రాంత వాసులకు విజ్ఞప్తి చేస్తున్నాం.